నా చేతిలో ఉన్నది అయ్యప్ప స్వామి ప్రసాదం అనమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం. అయినా అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? చాలా అంటే చాలా బాగుంటది కదండి. అయినా మన ఇండియాలో ఉన్న దేవుళ్ళ ప్రసాదాలు భలే టేస్ట్ గా ఉంటాయి కదండి. ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క విశిష్టత ఉంటది. ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. అందులోని మన సౌత్ ఇండియా స్టేట్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కేరళలో అయ్యప్ప స్వామి అని, మన ఆంధ్రాలో తిరుమల వెంకన్న స్వామి ప్రసాదం, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క టేస్ట్. అయ్యప్ప స్వామి ప్రసాదం తిని చాలా రోజులు అయిందండి. దేవుణ్ణి దర్శించుకోవడం ఒక అదృష్టం అయితే ఆయన ప్రసాదం తినడం కూడా మరో అదృష్టం. ఎంతో అదృష్టం ఉంటేనే ఆ దేవుళ్ళ దర్శనం మనకు దొరుకుతుంది. ఇంకెంతో అదృష్టం ఉంటేనే ఆయన ప్రసాదం కూడా మనకి దొరుకుతుంది. మొన్న న్యూ ఇయర్ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను కదా, అక్కడ వాళ్ళ ఇంట్లో ఈ ప్రసాదం ఉందన్నమాట. పట్టుకెళ్తావా అని చెప్పి ఈ కప్పులో పెట్టి నాకు ఇచ్చింది. దేవుడు ప్రసాదం ఎవరైనా ఇస్తే గనక వద్దు అనకుండా ఇంటికి తెచ్చుకోండి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా సరే వెళ్ళి నాకు ఆ ప్రసాదం కావాలి అని చెప్పి అడగండి. ఈ కొత్త సంవత్సరం స్టార్టింగ్ లోనే మాకు ఆ అయ్యప్ప స్వామి ప్రసాదం తినే భాగ్యం దక్కినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే అండి, ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్.